మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే రథసప్తమి. ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు. అయితే ఈరోజు ఈ కథలు వింటే చాలు మీ జీవితం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు దూరమైపోతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. రథసప్తమి రోజు ఎవరైతే ఈ కథలు భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల సంపదలు కలుగుతాయి. చీకట్లో ఉన్న మీ జీవితం వెలుగులోనికి వస్తుంది. ఈ కథలను విన్నవారికి చెప్పిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సూర్యదేవుడి అనుగ్రహంతో కోటి గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. సూర్యభగవానుడి ఆశీస్సులు కలిగి పాపాలన్నీ కూడా పోతాయి. కష్టాలు బాధలు పోతాయి. మీ జీవితం మారి రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఎవరైతే ఈ కథలను వింటారో ఈ వీడియోను చూస్తారో వారికి అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మాఘశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. మన్వంతర ప్రభావంలో మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడు అని ఉంది. అందుకే రథ సప్తమిని పూజ్యమైన రోజుగా భావిస్తారు. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు 7 జిల్లేడు ఆకులు, ఆడవారు 7 చిక్కుడు ఆకులు తలపై భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు సప్తాస్యములు గల ఓ సప్తమి, నీవు సకల భూతములకు లోకములకు జననివి, సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారము అని ఒక నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి రోజు ఆలయాలలో విశేష పూజలు జరుగుతాయి. రథసప్తమి రోజు సూర్యుడు ఎలా పుట్టాడో తెలిపే ఈ కథను వింటే సకల శుభాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కశ్యపుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయనకు అతిథి మొదటి భార్య. దక్ష ప్రజాపతి 13 కుమార్తెల్లో పెద్ద ఆవిడ పేరు అతిథి. దక్షుడి యొక్క 13 కుమార్తెలను కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడు. అతిథి, తిథి, వినత, కద్రువ, మానవ, సురస వీళ్ళంతా కూడా దక్షుడి కుమార్తెలు. అందులో మొదటి ఆవిడ అతిథి. ఆ ఆవిడకు పుట్టిన కుమారులు కాబట్టి ఇంద్రాదితులందరినీ ఆదిత్యులు అన్నారు. ఒకసారి ఈ భూమండలంలో రాక్షసులు విపరీతంగా పెరిగిపోయారు. ద్వితీయ పుత్రులు దైత్యులు అంటే రాక్షసులు. వీళ్ళు దేవతలను సర్వనాశనం చేయటం మొదలుపెట్టారు. ఋషులను నాశనం చేయటం మొదలుపెట్టారు. యజ్ఞాలు పాడు చేశారు. అధర్మం పెరిగిపోయింది. వీళ్ళను ఎలా నాశనం చేయాలో తెలియక దేవతలంతా కూడా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నారు. ఓ అతిథి కశ్యప ప్రజాపతులారా, మీరు మా తల్లిదండ్రులు, మీ పుత్రులైనటువంటి రాక్షసులు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. ద్వితీయ పుత్రులు సమస్త లోకాలను విధ్వంసం చేసి బ్రతకనివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఈ రాక్షసుల నుండి మమ్మల్ని రక్షించండి అని ఇంద్రాది దేవతలు కశ్యపుడు అతిథిని వేడుకున్నారు. అతిథి కశ్యపుడితో కలిసి సూర్య భగవానుని ప్రార్థించారు. సూర్యుడు అఖండ తేజోవంతుడు. వాళ్ళ ప్రార్థనకు సంతోషించాడు. వెంటనే ప్రత్యక్షమయ్యాడు. సూర్యున్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు కశ్యపుడు అతిథి. అప్పుడు ఆ సూర్య భగవానుడు వారితో ఇలా అన్నాడు. ఓ ప్రజాపతులారా, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. దానికి వారు, చూడు స్వామి, రాక్షస సంహారం కోసం నువ్వు మా కడుపున పుట్టి లోకములను నాశనం చేస్తున్న దైత్యుల్ని సంహరించు, యజ్ఞములను రక్షించు, ఇంద్రాది దేవతలకు స్వర్గము వచ్చేలాగా చెయ్యి, ధర్మ సంస్థాపన చెయ్యి అని అన్నారు. దానికి సూర్యుడు, తథాస్తు, నేను మీ కడుపులో ప్రవేశించి మళ్ళీ అవతరిస్తాను, కొడుకునై పుడతాను అన్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని అతిథి గర్భంలో కశ్యప ప్రజాపతి ద్వారా ప్రవేశించాడు సూర్య భగవానుడు. అతిథి సూర్యుడిని తన గర్భంలో ధరించింది.
సూర్యుడి తేజస్సు అతిథి కడుపులో ప్రవేశించింది. 1000 సంవత్సరాల పాటు అతిథి గర్భం ధరించింది. అంటే సూర్యుని అతిథి గర్భంలో 1000 ఏళ్లు మోసింది. ఈ 1000 సంవత్సరాల పాటు అతిథి మంచినీళ్లు త్రాగలేదు, అన్నం తినలేదు, ఉపవాసంతో ఉంది. దాంతో కశ్యపుడికి కోపం వచ్చి, కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తావా, చనిపోయిన పిండం పుడుతుందేమో అని మందలిచ్చాడు. అప్పుడు ఆవిడ, బెంగ పెట్టుకోకు, కడుపులో ఉన్నవాడు సామాన్యుడు కాదు, మహాత్ముడు పుడతాడు, ఉపవాసం ఉన్న కొద్దీ ఇంకా బలంగా పుడతాడు అన్నది. అలా అనగానే కడుపులో నుండి పిల్లవాడు బయటకు వచ్చాడు. ఈ విధంగా అతిథికి కశ్యపుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూర్యభగవానుడు కొడుకుగా పుట్టిన తిథి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి. దీనినే ఈరోజు మనం సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటున్నాం. విష్ణు స్వరూపుడైన సూర్యభగవానుడు అతిథికి కశ్యపుడికి జన్మించినటువంటి దివ్య తిథి ఈ రథసప్తమి. ఈ విధంగా సూర్యభగవానుడు అతిథికి పుట్టి ఆతిథ్యుడిగా పిలువబడుతున్నాడు. ఆ భగవంతుడు వెంటనే 7 గుర్రములు గల రథం ఎక్కి ఆకాశ మార్గానికి వెళ్ళిపోయి తిరిగి తన సూర్యబింబంలో లీనమైపోయాడు. 7 గుర్రములు గల రథం మీద ఆ స్వామివారు సప్తమి నాడు తిరిగి తన సూర్యమండలానికి వెళ్ళిపోయాడు. కనుక దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. సూర్య భగవానుడు పుట్టగానే తల్లిని తండ్రిని అనుగ్రహించి దీవించి వారి కోరిక మీద మధ్యాహ్న సమయం కల్లా 7 గుర్రములు రథం ఎక్కి సూర్యమండలం చేరుకున్నాడు. అలా సూర్యుడు పుట్టగానే ఆయన చేతిలో తామర పువ్వుతో పుట్టాడు. 4 చేతులతో పుట్టాడు. శంఖచక్రం, అభయహస్తం, తామర పువ్వుతో జన్మించాడు. ఇక అప్పుడు అతిథి కశ్యపుడు ఇలా అన్నారు, నాయనా, నీవు మా కుమారుడవై పుట్టి మమ్మల్ని తరింపచేశావు. దేవతలను, మానవుల్ని, ఋషులను, సమస్త లోకాలను ధ్వంసం చేస్తున్న రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చెయ్యి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన అనూరుడు అనే వాడిని రథసారథిగా చేసుకుని 7 గుర్రములు గల రథం మీద బయలుదేరి చేతిలో కోదండం ధరించి ఆ కోదండానికి బ్రహ్మాస్త్రం, ఆతిథ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు సంధించి రాక్షసుల్ని విధ్వంసం చేశాడు. ఈ విధంగా ఆయన విజృంభించి రాక్షసుల్ని చంపి శరణు అన్నవారిని మార్చి రక్షించాడు. శరణు అన్నవారిని రక్షించి పాతాళ లోకానికి పంపించాడు. అలా దుష్ట శిక్షణ చేసిన తిథి రథసప్తమి. ఇక దుష్ట శిక్షణ జరిగాక బృహస్పతి వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్యున్ని ప్రార్థించాడు. తర్వాత దేవతలందరూ సూర్యున్ని, ప్రభు, 7 గుర్రముల రథం మీద సూర్యమండలం చేరావు, దుష్ట శిక్షణ చేశావు, మమ్మల్ని రక్షించావు అని పొగిడారు. ఆ మాటలు విని సూర్యదేవుడు ఎంతో సంతోషించాడు. అలా కథ సుఖాంతమయ్యింది. ఇదంతా జరిగింది రథసప్తమి రోజే కనుక రథసప్తమి సందర్భంగా ఈ కథను వింటే చాలు 1000 యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారు. ఈ కథను విన్న తర్వాత గురువులకు యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చినటువంటి వారు 1,000,000 గోవులను బంగారంతో సహా కలిపి కురుక్షేత్రంలో దానం చేసినంత ఫలితం పొందుతారు. అలాంటి వారి ఇంట్లో దరిద్రం మొత్తం కూడా పోయి, జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. ఈ రథసప్తమి కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. అలాగే రథసప్తమి సందర్భంగా రథసప్తమికి మరియు జిల్లేడు చెట్టుకు ఉన్న సంబంధం వివరించే ఒక చిన్న పురాణ కథను కూడా తెలుసుకుందాం. ఈ కథను వింటే పాపాలన్నీ కూడా పోతాయి, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ కథ దాదాపు చాలామందికి తెలియదు. పూర్వం అగ్నిస్వాతులు అనే ఒక పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్లను స్వర్గానికి తీసుకురండి అని దేవదూతలతో దేవ విమానం పంపించాడు. ఆ సమయంలో యజ్ఞం చివర్లో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్ని స్వాతులు. అదే సమయంలో ఆ దేవ విమానం చూసిన సంబరంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావటంతో కొంత వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించింది. అంతేకాదు ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. అలా ఊడిపోయిన మేక చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడు ఆకు యజ్ఞం అంతం సమయంలో అశ్వధారలు ధరించటంతో పరమ పవిత్రమైంది. అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక
చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇక జరిగిన దానికి అగ్నిస్వాతులు బాధపడ్డారు. అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది, మీరు దుఃఖించవలసిన పని లేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి ఎంతో దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది. ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారిందని పలికింది. ఆ మాటలు విని అగ్నిస్వాతులు ఎంతో సంతోషించారు. ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిథి రోజు. అందుకే ఆ రోజు నుండి రథసప్తమి రోజు నెత్తి మీద జిల్లేడు పెట్టుకొని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసేవారికి లేస మాత్రం యజ్ఞఫలం లభిస్తుంది. అంతేకాదు 7 జన్మలలోనే ఎలాంటి పాపాలైనా పోతున్నాయి. అలాంటి వారు స్వర్గలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే రోగాలు, శోకాలు, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. రథసప్తమి వ్రత మహత్యం తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది. ఈ కథ విన్నా, చదివినా, చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడిగెను, ఓ కృష్ణ, మాఘశుద్ధ సప్తమి నాడు చేసే రథసప్తమి వ్రత విధానమును నాకు తెలియజేయము అనగా శ్రీకృష్ణుడిలా జవాబిచ్చెను, ధర్మరాజా, మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. అందుకే దీనికి రథసప్తమి అని, సూర్య జయంతి అని పేరు. రథసప్తమి ఒక గొప్ప పర్వదినము. ఈ రథసప్తమి వ్రతం చేయాలనుకునేవారు మాఘశుద్ధ షష్ఠి రోజున స్నానం చేసుకొని దేవపూజ నిర్వర్తించి సూర్య ఆలయానికి వెళ్ళి భగవానుణ్ణి ఆరాధించాలి. రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి. తర్వాత సప్తమి నాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి మండపం మధ్యన ఉంచి కుంకుమ గంధాదులతో పూజించి పూల హారాలతో అలంకరించి సంపూర్ణ లక్షణమైన సూర్య విగ్రహాన్ని రథంలో ఉంచి అర్చించాలి, నివేదన చేయాలి. రాత్రి జాగారం చేసి అష్టము నాడు ఉదయాన్నే స్నానం చేసి బ్రాహ్మణులకు కోరిన దానాలు ఇవ్వాలి. ఆ రథాన్ని 2 రక్త వస్త్రాలను అనగా ఎర్రని వస్త్రాలను, రక్తవర్ణపు ఆవును గురువుకు దానమివ్వాలి. ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదం వల్ల నీ కుమారుడు మహా తేజస్వి అవుతాడు, అపూర్వ బల పరాక్రమవంతుడవుతాడు. సమస్త భోగాలను అనుభవించి నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది అక్కడ ఒక కల్ప పర్యాంతం ఉండి తర్వాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకా ఈ రోజున సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన చెయ్యాలి. ఈ ప్రసాదాన్ని ఎందుకు నివేదన చేయాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్షయజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామ మీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు. వీరభద్రుడి వీర విహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భంలోనే సూర్యుడికి పళ్ళన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే పళ్ళు లేవు గనుక సూర్యదేవుడికి మెత్తగా ఉండే క్షీర ప్రసాదం పెట్టాలని చెప్తూ ఉంటారు. కొందరు మాఘమాసంలోనూ 4 ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు కృష్ణుడితో, కృష్ణ, ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పి ఉంటివి. ఇందుకు ముందు భూలోకంలో ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? రథసప్తమి వ్రత ఫలము ఎవరికైనా ప్రాప్తించినదా అని పలుకగా శ్రీకృష్ణుడు రథసప్తమి వ్రతమును గురించిన కథను ఈ విధంగా చెప్పసాగెను. ధర్మరాజా, పూర్వం కాంబోజ దేశమున యశోవర్తి అనే ఒక చక్రవర్తి ఉండెను. పుత్రుడి కోసం ఆ రాజు రథసప్తమి వ్రతాన్ని చేయగా ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. కానీ ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడవుతున్న దశలో అనేక రోగాల బారిన పడుతూ ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుణ్ణి చూసి రాజు చాలా బాధపడుతూ ఉండేవాడు. లేక పుట్టిన ఒక్క కుమారుడు ఇలా రోగాలతో బాధపడుతున్నాడే అని లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఒకరోజు రాజు తన రాజ్యంలోని గొప్ప పండితులందరినీ పిలిచి నా కొడుకు వ్యాధులకు కారణం ఏమిటని ఆ బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించినాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు,
ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేసి నీ కొడుకు చేత 7 గుర్రాలతో ఉన్న బంగారు సూర్య రథాన్ని దానం చేయించు. అప్పుడు అతని పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దాంతో రాజకుమారుడు రోగాల నుండి స్వస్థత పొందుతాడు. ఆ కుమారుడే కొంతకాలానికి ఆ రాజ్యానికి రాజుగా మారుతాడు. ఈ కథను రథసప్తమి రోజు భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలను ఇస్తాడు. ఈ విధంగా బంగారంతో చేయబడిన గుర్రాలతో కూడుకుని ఉన్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేయుదురో వారు చక్రవర్తులవుతారు అని కృష్ణుడు రథసప్తమి మహత్యం గురించి ధర్మరాజుకు చెప్తాడు. పూర్వం పరమేశ్వరుడు సూర్యుని పిలిచి ఈ విధంగా చెప్పాడు. సూర్యదేవ, నువ్వు వెంటనే పవిత్రమైన కాశీనగరానికి వెళ్ళు. అక్కడ ఉన్న రాజు దివోదాసుడు పరమ ధార్మికుడు. నేను కాశీనగరంలో ఉండాలనుకుంటున్నాను. అది దివోదాసు అధర్మంగా నడుచుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇందుకై నేను ఎంతోమంది దేవతలను ఋషులను కాశీనగరానికి పంపాను. వాళ్ళంతా కలిసినప్పటికీ దివోదాసు ధర్మాచరణలో చిన్న మెత్తులోపం కనుక్కోలేకపోయారు. వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనం కావడంతో అందరూ తిరిగి వచ్చారు. సూర్య, ఈ సమస్త భూమండలంలోని ప్రాణుల గురించి నీకు బాగా తెలుసు. అందుకే నిన్ను లోకచక్షువు అన్నారు. నా సంకల్ప సిద్ధి కోసం నువ్వు కాశీ నగరానికి వెళ్ళు. దివోదాసుని అధర్మపరునిగా చెయ్యి, కానీ ఆయనను అవమానపరచవద్దు. ఎందుకంటే మంచివారిని అవమానపరిస్తే మనలను పాపాలు చుట్టుకుంటాయి అని శివుడు సూర్యుడితో చెప్పాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించిన ఆదిత్యుడు శివుడికి నమస్కరించి కాశీ నగరానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఎంతగా గాలించినప్పటికీ సూర్యుడికి అధర్మవర్తనులు ఎంతమాత్రం కనిపించలేదు. అతను అనేక రూపాలను ధరించాడు. అక్కడి ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకై రకరకాల ప్రయత్నాలను చేశాడు. అయినప్పటికీ ప్రజలు ధర్మ మార్గాన్ని వదలట్లేదు. చెప్పాలంటే ఈ లోకంలో స్త్రీ పురుషులకు తలంచినంత మాత్రంలోనే అనేక సౌకర్యాలు కలగవచ్చు. కానీ కాశీక్షేత్రంలో నివాసము మాత్రం అంత సులభంగా ప్రాప్తించదు. ఇలా కాశీక్షేత్ర ధార్మిక ప్రభావంతో సూర్యుని మనస్సు కూడా కాశీ నివాసానికై ఆరాటపడసాగింది. ఆదిత్యుడు ఆ విధంగా కాశీవాస లోలుడు కావడం వల్ల లోలార్కుడు అనే పేరుతో ప్రసిద్ధమై శివుడు చెప్పిన పనిని మరిచి కాశీనగరానికి దక్షిణ దిశలో ఉన్న వరుణ అసీ సంగమ ప్రదేశానికి సమీపంలో స్థితుడయ్యాడు. సప్తమి తిథిలో రవియోగంలో ఆ స్వామిని దర్శించుకున్నవారు సమస్త పాపముల నుండి బయటపడతారని ప్రతీతి. ఆదివారం నాడు లోలార్కుని దర్శించుకున్న వారికి ఎటువంటి దుఃఖాలు దరిచేరవు. సూత మహామునిని భరద్వాజ మహర్షి సూర్యుని పుత్రులైన అశ్విని దేవతల గురించి వివరించమని అడగగా సూత మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. భరద్వాజ, అదితి మరియు కశ్యపులు పుణ్య దంపతులు. వారి సంతానమే ఆదిత్యుడు. అతనే సూర్యభగవానుడు. సూర్యభగవానుని కాంతికి కటిక చీకట్లో అయినా తొలగాల్సిందే. అంతటి ప్రచండ తేజస్సు కలవాడు సూర్యుడు. సూర్యభగవానుడికి విశ్వకర్మ సన్య అనే పేరు గల అందమైన కూతుర్లు ఇచ్చి వివాహం చేశాడు. సన్య సూర్యభగవానునితో కాపురం చేస్తుంది, కానీ ఆనందంగా ఉండలేకపోతుంది. ఎందుకంటే సూర్యుని వేడి భరించలేకపోతుంది. ఇలా కొన్ని రోజులు కాపురం చేసి ఇక ఆ వేడి భరించలేక పుట్టింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అనుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి ఎలా ఉంది నీ కాపురం అని లాలిస్తున్నట్లుగా అడిగాడు విశ్వకర్మ. దానికి కన్య కన్నీళ్లు పెట్టుకొని, తండ్రి, నా భర్త అయినటువంటి సూర్యుని వేడి భరించలేకపోతున్నాను. ఏ రోజుకు ఆ రోజు ప్రాణాలకు భయపడి ఇక భరించలేక భయపడి ఇక్కడికి వచ్చాను అని, అందుకు సంతోషించు అని చిరాకుగా చెబుతుంది. దానికి విశ్వకర్మ, సన్య, చికాకు పడకు. బుద్ధివంతురాలైన భార్య భర్త దగ్గర ఉండటమే మంచిది. ఆడవారి ఇంట్లోనే స్వర్గమైన నరకమైన కష్టాలు సుఖాలు అనుభవించడమే కాపురం తల్లి. ఏది ఎలా ఉన్నా సతికి పతిసేవయే పరమధర్మం. కాబట్టి వెంటనే ఆయన యొద్దకు వెళ్ళు. నేను త్వరలో వచ్చి ఆయన ప్రతాపాన్ని కొంత తగ్గిస్తాను అని నచ్చచెప్పి అల్లుడి దగ్గరకు పంపుతారు. ఆ విధంగా సన్య సూర్యుని తాపాన్ని భరిస్తూ సంసారం జరుపుతూ ఉంది. కొంతకాలానికి వైవస్తుడు, యముడు, యమి అనే 3 పిల్లలు కలిగారు. అప్పటికే సంసారాన్ని మరియు భర్త తాపాన్ని భరించలేక ఇక నా వల్ల కాదు, మా నాన్న వస్తాను అని ఇంకా రాలేదు అని
తన శక్తితో అచ్చం తనలాగే ఉండే ఒక స్త్రీని సృష్టించింది. ఆమెకు ఛాయ అనే పేరు పెట్టింది. ఆమెతో సంధ్య ఇలా అంది, నీవు ఆయనకు అనుకూలంగా సంసార జీవితం జరుపుతూ ఉండు. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకు. పిల్లలు జాగ్రత్త. ఈ క్షణం నుండి నా 3 పిల్లలకు నీవే తల్లివి అని హెచ్చరిస్తుంది. అలా చెప్పిన తరువాత ఎవ్వరికీ చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతుంది. విశ్వకర్మ సవ్య ఇంటికి రావడం చూసి, మళ్ళీ వచ్చావా? నీ భర్తతో చెప్పేవచ్చావా అని కోపంగా అడిగాడు. చెప్పలేదు తండ్రి. ఆ సూర్యుని తాపం భరించడం ఇక నా వల్ల కాదు. వస్తాను, వేడి తగ్గిస్తాను అని బలవంతంగా పంపావు. అలా ఉండి 3 పిల్లల్ని కన్నాను. ఇక ఉండలేక వచ్చాను. ఇంకా చెప్పడం కూడానా అని సంధ్య చికాకుగా జవాబు చెప్పింది. దానికి విశ్వకర్మ, నా మాటను అర్థం చేసుకోక తొందరపడి భర్తను వదిలేసి వచ్చావు. రేపు నీ భర్త వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇలాంటి తగాదా రాకుండా వెంటనే నీ పతి దగ్గరకు వెళ్ళు. నీ వెనకాలే నేను వస్తాను. వెంటనే వెళ్ళు అని తొందర పెట్టాడు. సంధ్య కోపంతో లేచి వెంటనే బయటకు వచ్చింది. కొంచెంసేపు ఆలోచించి తిన్నగా ఉత్తర కురుదేశం వెళ్ళి ఆడగుర్రంగా మారిపోయి భర్తను ధ్యానించుకుంటూ జీవితం గడపసాగింది. విశ్వకర్మ తన కూతురు భర్త దగ్గరికే వెళ్ళింది అని ఊరుకున్నాడు. ఇక సూర్యుడు ఛాయను సంధ్యలాగే భావించాడు. రూపురేఖలు మొత్తం అచ్చం సంధ్యలాగే ఉండడంతో అనుమానం రాక ఛాయతో కూడా సంసారం సాగించాడు. ఆ విధంగా సూర్యునికి ఛాయకు మనువు, శనిశ్చరుడు, తపతి అనే 3 పిల్లలు పుట్టారు. మొత్తం 6 పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు. క్రమంగా ఛాయ తన పిల్లలపై మమకారం పెంచుకొని సంధ్య సంతతిని పోషించడంలో తేడా చూపించసాగింది. ఒకరోజు సంధ్యాదేవి కుమారుడైన యముడు కూతురైన యమి తండ్రి సూర్యునితో, ఈమె ఎవరో కానీ మా అమ్మ కాదు. ఆ 3 చూసినట్లు మమ్మల్ని చూడకుండా చికాకు పడుతుంది అని చెప్పారు. దానికి సూర్యుడు ఛాయతో, పిల్లలందరినీ ఒకే భావంతో చూడాలి. పెద్దవాళ్లను సరిగ్గా చూడకుండా ఉన్నావట. ఇది తల్లి చేయవలసిన పని కాదని మందలించాడు. సూర్యుడు మందలించినా ఆమెలో ఏ మార్పు రాలేదు. పిల్లల పోషణ విషయంలో వ్యత్యాసం చూపించసాగింది. ఒకరోజు యముడు యమి రెచ్చిపోయి ఛాయపై గట్టిగా గర్జించి అరిచారు. దానికి ఛాయ, నన్ను మీరు గద్దిస్తారా? దానికి మీకు శిక్ష ఇదేనని యముణ్ణి నువ్వు ప్రేతరాజువి అవుతావని, యమిని యమున పేరుతో నదివి అవుతావని శపించింది. ఆ శాపాలు తెలుసుకున్న సూర్యుడు కోపంతో ఛాయతో ఇలా అంటాడు, నిజం చెప్పు, నీవు నిజంగా నా సంధ్యవేనా? సంతానం ఎంతటి కష్టాలు పెట్టినా తల్లి తన సంతానం ఉన్నత స్థితిలో ఉండాలనే కోరుకుంటుంది. తల్లి ఎప్పటికీ తన సంతానాన్ని శపించదు. కాబట్టి నీవు నా సంధ్యవు కావు అని కోపంతో ఛాయాపుత్రులైన శనిని, నువ్వు మందవాడివై దూరదృష్టి గల పాపగ్రహం అయిపోతావని, తపతిని నీవు తపతి అనే నదిగా అవుతావుగాక అని శపిస్తాడు. ఇక సూర్యుడు శాంతించి తన ధ్యాన మహిమ వల్ల ఇదంతా సంధ్య ఆడిన నాటకమని తెలుసుకొని కురుదేశంలో గుర్రంగా తిరుగుతున్న తన భార్య సంధ్య దగ్గరకు వెళ్ళి తాను కూడా గుర్రంగా మారి అక్కడ వారిద్దరి కలయిక వల్ల వారికి కవలలు పుట్టారు. వారే అశ్విని దేవతలు. ఇదంతా తెలుసుకున్న బ్రహ్మ అక్కడకు వెళ్ళి ఆ అశ్విని కుమారులైన సూర్యుని కుమారులకు దివ్యశక్తులను, దేవతలలో ముఖ్య స్థానాన్ని, యజ్ఞభాగాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక అశ్విని దేవతలు స్వర్గానికి వెళ్ళిపోయారు. సూర్యుడు, సంధ్య నిజరూపాలతో తన భవనాలకు వచ్చారు. కొంతకాలం తరువాత సంధ్య తండ్రి వచ్చి సూర్యుని స్తుతించి ప్రసన్నుణ్ణి చేసుకొని ఒక దివ్య చక్రంలో ఉంచి 3 సార్లు తిప్పాడు. అలా తిప్పడం వల్ల సూర్యుని వేడి చాలా వరకు తగ్గిపోయింది. ఇక సంధ్యాదేవి సూర్యమండలంలోనే నిలిచిపోయింది. ఇక ఛాయ సంధ్యలో లీనమై అన్ని ప్రాణులకు నీడగా నిలిచింది అని సూత మహాముని భరద్వాజునికి వివరించాడు. సూర్యునికి సంధ్యకు పుట్టిన బిడ్డలే అశ్విని కుమారులు. వారే తదాస్తు దేవతలు. తదా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. వీరు రథం మీద సంచరిస్తూ వెళుతూ ఉంటారు. అలాంటి సమయంలో తదాస్తు అనుకుంటూ వెళుతూ ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు తదాస్తు అని అశ్విని దేవతలు అంటే అది నిజంగా జరుగుతుంది. కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే జాగ్రత్తగా మాట్లాడాలి.
ఈ రథసప్తమి మాఘమాసంలో వస్తుంది గనుక ఈరోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథను వింటే పట్టిందల్లా బంగారమవుతుంది. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యమును గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గము ముందున ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపించుకొనుచూ ఉన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలసినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యునితో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రయే శివ రూపాయ వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధి యుక్తముగా పూజించిరి. ఆ తరువాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధంగా ప్రతి దినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపము ఏర్పరిచి ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజా విధానమంతయు కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచ్చటి నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరలా యథాప్రకారము పడమటి దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయటం వలన అది మాఘమాసము కావటం వలన వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడే మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడ ఉన్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యం పొందారు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. ముని చంద్రమ, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రాముణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్యశాల, గ్రామదానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు, మంచినీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలు చదువు పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించి ఉన్నాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేనిలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియపరుస్తాను, వినుడు అని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ఒకానొక దినమున ఒక ముని పొంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలంటే సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధనం, వస్తు సముదాయం చాలా కావలెను. కనుక ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునోత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. ముని కూడా మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడి ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట గాని లేక వినుట గాని చెయ్యుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధయాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము గాని, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము గాని, లేక దాన
పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణము పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లుగా మాట్లాడి ఇట్లంటిని. అయ్యా ముని సత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీయు భూటకములు, వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. నేను మాఘ స్నానములు చేయుట గాని దాన పుణ్యాదులు చేయుట గాని పూజ నమస్కారములు ఆచరించుట గాని చెయ్యను. చలి దినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు, నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు. అంతటి నేను ఆ ముని చేతులు బట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకుని పోయెను. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యి పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని గనుక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటుల సంక్రమించినదో వివరింపండి అని వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు, ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ కూడా యథార్థములే. నీవి కుక్కవై ఎటుల పవిత్రుడైతవో ఆ వృత్తాంతమును వివరిస్తాను విను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరమందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకునుచూ ఉన్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూసి తినాలనే ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు గాని పక్షి గాని వచ్చియున్నా దానిని తరిమివెయ్యుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి. నైవేద్యం తినాలనే ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే తిరిగి మళ్ళీ వచ్చి ఉన్నావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగటం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చినో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు వినుచూ ఉండగా అంతలోనే ఆ రావి చెట్టుకు ఉన్న ఒక తొర్ర నుండి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బెకబెకమని అరిచి అటూ ఇటూ గెంతుతూ ఉండెను. అలా గెంతుతూ మండపము వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలో హఠాత్తుగా కప్పారూపమును వదిలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతటా గౌతమ ముని, అమ్మాయి, నీవెవరి దానవు? నీ నామధేయమేమిటి? నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించెను.
అప్పుడు ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్పసాగెను. శ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును, ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందు ఉన్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరి శర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడు అనే వానికి ఇచ్చి పెండ్లి చేసుకొనెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానములు చేచు ఉన్నాను. నీవు నా భార్యవు గావున నీవు కూడా ఈ మాఘమాసమంతా ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతినిత్యము ప్రాతకాలమున నిద్ర నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయమవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేద్దాము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప, దీపములతోనూ పూజించి ఆమెకి కండ చక్కెర, పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరిద్దాము. తరువాత తులసి తీర్థము పుచ్చుకొని మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకు ఒక అధ్యాయము చొప్పున పఠిద్దాము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నిజముగా చూశాను. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాట్లాడుటచే అతనికి కోపము వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని నీవు మగని మాట విననందున కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో కప్పవై పడి ఉండువుగాక అని నన్ను శపించెను. అలా నేను కప్పగా మారి ఈ రావి చెట్టు త్వరలో ఉంటున్నాను అని ఆ మహిళ ఋషితో చెప్పింది. అప్పుడు గౌతమ ఋషి, అమ్మాయి భయపడకము, నీకు ఈ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భక్త ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస వ్రత ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటమే కాక మోక్ష సాధనము పొందడానికి కూడా ఈ మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణ గణాలకు అందరూ సంతసించువారు. అతను నిన్ను మనవాడిన తర్వాత తన వంశం అభివృద్ధి చేసుకోవాలనే ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళల్లో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు జలము దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయంచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నీ నిజ రూపమును పొందగలిగినావు. అందున అది మాఘమాసము, కృష్ణానది తీరము. కావున మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధములుగా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి నందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేయు ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునట్లు వరమిచ్చెను. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పాడు. తర్వాత ఆ స్త్రీ అలాగే కుక్క నుండి మనిషిగా మారిన రాజు ఇద్దరు గౌతమ ఋషికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళిద్దరూ మాఘ స్నానం చేసి మోక్షాన్ని పొందారని
మహేశ్వరుడు పార్వతితో చెప్పెను. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని. కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరత ఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కో రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితము కలుగటమే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి తెలుపుతూ, రాజా, మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఇలా ప్రారంభించాడు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేయసాగారు. ఇద్దరూ చెరో ఒక ఇంపుడు గత్తెలను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వయస్సుతో ఉద్యానవనంలో విహరించుచూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచినచో నోటి వెంట నురుగలు కక్కుచూ చనిపోయినాడు. రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకము, నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వేశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచూ ఉండేవాడివి. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవు అయినావు. మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కావున విప్రుణ్ణి చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. మాఘమాసంలో గంగానదిలోని నీరు మీ శరీరము మీద పడినది. కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచూ ఉన్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగా జలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. కనుక రాజా, విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానమాచరించి పాపాలను తొలగించుకో అని దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి చెప్పారు. ఒకసారి భరద్వాజ మునీంద్రుడు సూతుణ్ణి ఇలా అడిగాడు, సూత, దేవపూజ చేసిన పువ్వును నిర్మాల్యం అంటారు. దానిని గురించి కథ ఏదైనా చెప్పవయ్యా అని అన్నాడు. మంచి విషయం అడిగావు, చెప్తా విను అని సూతుడు భరద్వాజుడితో ఇలా చెప్పాడు. పూర్వం చంద్రవంశపు రాజులలో సంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా దొడ్డవాడు. అతడు దాన ధర్మాలకు, దైవభక్తికి ఎంత పేరు పొందినవాడో బల పరాక్రమాలకు, చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు.
అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం కూడా ఒకటి ఇచ్చాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకుని దానిని రథశాలలో ఉంచాడు శంతనుడు. శంతనుడు నారదముని ముఖతః నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం కాలం ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్య రథం ఎప్పుడు ఎక్కుతానా అనే తపనతో ఉన్నవాడు గనుక త్వరగా స్వామి పూజ చేసి బయటికి వచ్చాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని బయటకు తెప్పించాడు. చుట్టూ 3 ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కాడు. కానీ రథం అంగుళం మేర అయినా సరే కదలలేదు. శంతనుడు తెల్లబోయి కిందికి దిగాడు. రథకారుల్ని రప్పించి లోపం ఏమిటో చూడమని ఆతృతగా అడిగాడు. వాళ్ళు చాలా దీక్షగా చూసి ఈ రథంలో ఏ లోపము లేదు ప్రభు అని చెప్పారు. అప్పుడు రాజు అయితే రథాన్ని నడపండి అన్నాడు. వాళ్ళు ప్రయత్నించారు కానీ ప్రయోజనం లేకపోయింది. రథం కదలలేదు. శంతనుడి ఉత్సాహం నీరు కారింది. అప్పుడు శంతనుడు వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు. శంతనుడు నారదునికి సవినయంగా ఆతిథ్యమిచ్చి రథ వృత్తాంతం చెప్పి రథం కదలకపోవడానికి కారణమేమిటో తెలుపమన్నాడు. అప్పుడు నారదుడు ధ్యానం చేసి విషయం తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు శంతనుడితో, రాజా, రథం కదలకపోవడానికి కారణం మరేమీ కాదు. రథ నిర్మాణంలో ఏ లోపము లేదు. నీవు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా, బయటికి వెళ్ళటంలో వాటిని దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథ గమనాన్ని కొట్టింది. నీకే కాదు, ఒకప్పుడు నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగించింది. ఈ కథ చెప్తాను విను అని నారదుడు శంతనుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మూలాకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు 3 ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు. ఆ దండలల్లటంలో వాని భార్య కూడా నిపుణురాలు. ఇద్దరు దండలల్లటంలో ఎంతో శ్రద్ధ ఒదిగ్గా చూపేవారు. స్వామికి సమర్పించగా మిగిలినవి ముందుగానే పురోహితుడికి దేవపూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మడానికి అన్నీ నిర్ణయించుకునేవారు. ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు. మరి రోజు పూదండ అల్లాలంటే పుష్పాలు సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని పెరట్లో దూరంగా ఉన్న తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు తీగలు నాటాడు. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇంటిలో నుంచే ఒకే ఒక్క ద్వారం ఉంచాడు. ఆ పైనుంచి మనిషి కానీ పశువు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు. మల్లె, మొల్ల, మాలతి, జాజి, పొన్న, సురపొన్న, చేమంతి, గొజ్జంగి, సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతులలో పూలు ఉంటాయో అన్ని పూలు కూడా ఆ తోటలో ఉన్నాయి. దానికి బృందావనం అని పేరు పెట్టాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయాన పూస్తాయి. ఈ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరు ఉండాలి గనుక పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏతాములో నీరు తోడుతూ ఉంటే వాని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేతలతో నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠీ గడియలు పువ్వుల పరిమళం పంచిపెడుతూ ఉంటుంది. చల్లగాలి వలన ఆ ప్రక్క నుంచి పోయేవారు పూల సువాసనకు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణంలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది. ఇద్దరూ స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు. తొలి కోడి కూసింది. రవి లేచాడు. దంతధావనం చేసి స్నానమయ్యిందనిపించుకొని నరసింహస్వామి వారికి మేల్కొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోనికి వెళ్ళాడు. పూల మొక్కలను స్వభావ విరుద్ధంగా కనిపించాయి. రవి దిగాలు పడి చూస్తూ నిల్చున్నారు. ఏ మొక్కకు ఏ తీగకు ఒక్క పువ్వైనా లేదు. ఏదో గారడీలాగా ఉందే. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతి దినము ఈ సమయానికి వస్తూ ఉన్నాను. బుట్టల నిండా పువ్వులేరుకొని వస్తున్నాను. బుట్ట పువ్వులు తీసుకుపోయేవాణ్ణి. ఇవాళ ఒక్క పువ్వైనా లేదే. ఎవరూ రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ.
ఇంట్లో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం లేదాయే. మరి పువ్వులు మాయమైపోవటం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలం లాగున్నదే. ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేని దౌర్భాగ్యునైనాను అని బాధపడ్డాడు. కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోనికి పోయి భార్యతో చెప్పాడు. వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది. ఆశ్చర్యం వెనుదిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది. ఈ తప్పు ఎవరిదో, స్వామివారే సెలవియ్యాలి అని ఒక్క మాట అన్నది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోనికి వెళ్ళి అక్కడక్కడ కోస మాస ఉన్న పువ్వులేరి తెచ్చి ఇంటనున్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు. ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు. కొంతసేపటికి నిద్ర పట్టింది. అర్ధరాత్రి అయి ఉంటుంది. కలలో స్వామి కనిపించి, విచారించకులే రవి, ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకుని వెళ్ళి తోటకు ఆవల వేసిరా. పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యుడమయ్యాడు స్వామి. రవి చప్పున లేచి భార్యను లేపి కళ గురించి చెప్పాడు. ఇంద్రుడు కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది. రవి పూజాగృహంలోనికి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వచ్చాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు వచ్చింది. చంద్రబింబాల వంటి నెమ్మోముల అచ్చర పూబొట్లతో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగాడు. పువ్వులు కోసుకుని రథం ఎక్కబోయాడు. కానీ ఎక్కలేక కిందనే ఉండిపోయాడు. ఏమిటి వింత అని సారథిని అడిగాడు. అప్పుడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి, కుమారా, స్వామిని పూజించిన పువ్వులు కింద ఉన్నాయి. వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజన్యులు వచ్చి ఉన్నారు. వారు భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి అవల పారవేస్తూ ఆ ప్రదేశమంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు. అలాగా 12 ఏళ్ళు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది. అంతే దీనికి పరిహారం. మేము అమరావతికి పోతున్నాం, వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంద్ర నందనుడు మారు మాట్లాడక కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ళు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు. తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు. కనుక శంతన మహారాజా, మాల్యాన్ని ఏ దేవతలకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు. వెళ్ళు. నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి ఆవల పారేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. అలాగూ 12 సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు. దేవదత్తమైన రథం ఎక్కటం అది నిరాటకంగా వెళ్ళటం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని 12 ఏళ్ళు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు. రథారోహణం రథగమనం నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యం చేశాడు. హిమాలయం లంఘన దోషం లాంటిది అని సూతుడు భరద్వాజుడికి చెప్పాడు. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమ్రోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను సూరులైన దేవతలను వెంటబెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. కానీ ఆ ఇంద్రుడి మనస్సు మునిపత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ ఇంద్రుడు మిత్రవిందుడు ఆశ్రమం దగ్గరకొచ్చాడు. అప్పుడు మిత్రవిందుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి, ఎవరు నీవు, ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించాడు. తాను దేవేంద్రుడని గొప్పగా చెప్పుకున్నాడు. ఇంద్రుడు, మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అని ముని
మళ్ళీ ఇంద్రుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలవంచుకోవటం తప్ప మరేమీ చేయలేకపోయాడు. అప్పుడు ముని తన దివ్య దృష్టితో ఇంద్రుడి మనసులో ఏముందో అంతా గ్రహించాడు. తన భార్యను కోరి వచ్చిన ఇంద్రుడిపై మిత్రవిందుడికి బాగా కోపం వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా దేవతలకు ప్రభవే అయినా ఉపేక్షించదలుచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్లే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని ఇంద్రుణ్ణి తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలబద్ధకమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూ సమీపారణ్యంలో ఉన్న కొండ గృహంలోనికి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గృహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండడాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని తమకు వచ్చిన బాధనంతా కూడా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివలనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒకడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరిచి చెప్పాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువును ఇంద్రుడికి శాపం పోయి మేమంతా సుఖంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కో రోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యఫలమని, సర్వ పాపాలు నశిస్తాయని ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఇంద్రుణ్ణి తెచ్చి తుంగభద్రా నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. అకతీయంగా అది మాఘమాసం కావటంతో వెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్యఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది. కాబట్టి మాఘ స్నానం అంతా పవిత్రమైనది. పెద్ద పెద్ద పాపాలను కూడా పోగొడుతుంది. అంతేకాదు పరస్త్రీ వ్యామోహం పనికిరాదని, అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది. రథసప్తమి రోజు ఈ కథలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి మోక్షం కలుగుతుంది. జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ రోజు నుండి మీకు ఉన్న బాధలు కష్టాలు అన్నీ దూరమవుతాయి. సూర్యనారాయణుడి అనుగ్రహం లభిస్తుంది. మీ జన్మ ధన్యమైనట్లే. సూర్యదేవుడి అనుగ్రహంతో 1,000,000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. సూర్యభగవానుడి ఆశీస్సులు కలిగి పాపాలన్నీ కూడా పోతాయి. కష్టాలు బాధలు పోతాయి. మీ జీవితం మారి రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఎవరైతే ఈ కథలను వింటారో, ఈ వీడియోను చూస్తారో వారికి అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.